హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈరోజు క్లాస్లో 8th క్లాస్ బయాలజీకి సంబంధించి కణం జీవులకు మౌలిక ప్రమాణం అనే పాఠం నుంచి చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే డైలీ విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మైక్రోస్కోప్ను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క ఆన్సర్ని కింద కామెంట్ రూపంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మైక్రోస్కోప్ను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆంటోనీ వాన్ లీవెన్హుక్. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, లాటిన్ భాషలో కణం అనగా అర్థం ఏమిటి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ, చిన్న గది. లాటిన్ భాషలో కణం అనగా చిన్న గది అనే అర్థాన్ని వస్తుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జంతువుల బాహ్య చర్మంలోని ఉపకల కణాలలో కేంద్రకాన్ని మొదటగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. జంతువుల చర్మంలోని ఉపకల కణాలలో కేంద్రకాన్ని మొదటగా గుర్తించిన శాస్త్రవేత్త ఆప్షన్ సి, పెలిస్ పాంటానా. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ రకాల కణాలలో కేంద్రకం ఉంటుందని, కేంద్రకం కణంలో అంతర్భాగమని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రాబర్ట్ బ్రౌన్. అనేక రకాల కణాల్లో కేంద్రకం ఉంటుంది, కేంద్రకం కణంలో అంతర్భాగంగా ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చన్, కణద్రవ్యం ఏ రకమైన పదార్థం? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి, విజాతీయ పదార్థం. కణద్రవ్యం అనేది విజాతీయ పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉల్లిపొర కణాలలో కేంద్రకం ఎక్కడ అమరి ఉంటుంది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి, ఉల్లిపొర కణాలలో కేంద్రకం అనేది కొంచెం పక్కగా అమరి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కణానికి బలాన్ని గట్టిదనాన్ని ఇచ్చే దానిని గుర్తించండి. కణానికి బలాన్ని గట్టిదనాన్ని ఇచ్చే దానిని గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కణకవచం. కణకవచం అనేది కణానికి బలాన్ని గట్టిదనాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. క్రింది వాటిలో ఏకకణ జీవిని గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. అమీబా, పారామీషియం, క్లామిడోమోనస్ ఇవన్నీ కూడా ఏకకణ జీవులు. ఆప్షన్ డి, పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జీవికి స్థిరమైన ఆకారం ఉండదు? ఇది తనకున్న మిథ్యా పాదాలను ఉపయోగించుకొని చలనం చేస్తుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అమీబా. అమీబాకు స్థిరమైన ఆకారం ఉండదు. ఇది తన మిథ్యా పాదాలను ఉపయోగించుకొని చలనంలో పాల్గొంటుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మైక్రాన్ దీనికి సమానం. ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒక మైక్రాన్ అనేది 1000 నానోమీటర్లకు సమానంగా ఉంటుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అతి చిన్న బ్యాక్టీరియా కణం సుమారు ఎంత పొడవు ఉంటుంది? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అతి చిన్న బ్యాక్టీరియా కణం అనేది 0.1 నుంచి 0.5 మైక్రాన్స్ పొడవు ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏకకణ జీవి కాని దానిని గుర్తించండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి, హైడ్రా. హైడ్రా అనేది క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏకకణ జీవి కానిది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
అమీబాలో చలనానికి ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు ఏవి? అమీబాలో చలనానికి మరియు ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు మిథ్యాపాదాలు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని కాలేయ కణాలు మూత్రపిండాల కణాల పరిమాణం సుమారుగా ఎంత? ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మానవుని కాలేయ కణాలు అలాగే మూత్రపిండాల కణాల పరిమాణం సుమారుగా ఎంత అంటే ఆప్షన్ బి 20 నుంచి 30 మైక్రాన్ల వరకు ఉంటుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అన్నింటికంటే పెద్ద కణంను గుర్తించండి. క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో అన్నింటికన్నా పెద్ద కణం వచ్చేసి ఉష్ణపక్షి గుడ్డు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1 మిల్లీమీటర్ ఎన్ని మైక్రాన్లకు సమానం? టెట్ కానీ డిఎస్సీలు కానీ ఇలాంటి క్వశ్చన్సే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 1 మిల్లీమీటర్ ఎన్ని మైక్రాన్లకు సమానం అంటే 1000 మైక్రాన్లకు సమానం అవుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి సంయుక్త సూక్ష్మదర్శినిని ఏ సంవత్సరంలో జకారస్ జాక్సన్ తయారు చేశాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1595 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సంయుక్త సూక్ష్మదర్శినిని జకారస్ జాక్సన్ తయారు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1 కంటే ఎక్కువ కటకాలు ఉన్న సూక్ష్మదర్శినిని ఏమంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సంయుక్త సూక్ష్మదర్శిని. సూక్ష్మదర్శినిలో 1 కంటే ఎక్కువ కటకాలను ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మైక్రోస్కోప్లో సాధారణంగా ఎన్ని వస్తు కటకాలు ఉంటాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3 లేదా 4 వస్తు కటకాలు మైక్రోస్కోప్లో అమరి ఉంటాయి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రాబర్ట్ బ్రౌన్ ఏ పత్రాలపై పరిశోధన చేశారు? ప్రతి ఒక్క అభ్యర్థి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రాబర్ట్ బ్రౌన్ ఆర్కిడ్ పత్రాలపై పరిశోధనలు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనీ వాన్ లివెన్హక్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు లాంటి సజీవ కణాలను నీటి బిందువులలో చలుస్తున్న సూక్ష్మ ప్రాణులను గుర్తించాడు? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 1675 సంవత్సరంలో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాల వంటి సజీవ కణాలను అలాగే నీటి బిందువులలో చలిస్తున్న సూక్ష్మ ప్రాణులను యాంటోనీ వాన్ లివెన్హక్ 1675 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రాబర్ట్ హుక్ ఏ చెట్టు బెరడుపై ప్రయోగాలు చేసి తమ కనుగొన్న నెక్స్ట్ క్వశ్చన్, రాబర్ట్ హక్ ఏ చెట్టు బెరడుపై ప్రయోగాలు చేసి తాను కనుగొన్న దానికి కణం అని పేరు పెట్టాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఓక్ చెట్టు బెరడుపై, పల్చని బెరడుపై ప్రయోగాలు చేసి తను కనుగొన్న దానికి కణమను నామకరణం చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆవిష్కరణ క్రీస్తు శకం 1650 తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి క్రీస్తు శకం 1831 వరకు దాదాపు ఎన్ని సంవత్సరాలు సమయం పట్టింది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 180 సంవత్సరాలు. ఆవిష్కరణ తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి దాదాపు 180 సంవత్సరాల సమయం అనేది పట్టడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కణానికి ఆకారాన్ని ఇచ్చే దానిని గుర్తించండి. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. కణానికి ఆకారాన్ని ఇచ్చేది కణత్వచం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కణత్వచానికి కేంద్రకానికి మధ్య ఉన్న జిగురు లాంటి పదార్థాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కణద్రవ్యం. కణత్వచానికి అలాగే కేంద్రకానికి మధ్య ఉన్న జిగురు లాంటి పదార్థాన్ని కణద్రవ్యంగా పిలుస్తారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం.
ఇది ఫ్రెండ్స్ 8th క్లాస్ బయాలజీ కంటెంట్‌కు సంబంధించి కణం, జీవులకు మౌలిక ప్రమాణం అనే లెసన్ నుంచి చాలా ముఖ్యమైన ప్రశ్నలనైతే వీడియో రూపంలో అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.